జిల్లా రంజోల్ ఎస్సీ గురుకులంలో ఇంటర్ విద్యార్థిని స్వప్న సూసైడ్ పై జిల్లా జెడ్పీ సమావేశంలో చర్చ జరిగింది. గురుకుల ప్రిన్సిపాల్ విద్యార్థులను కులం పేరుతో దూషిస్తుందని ఆరోపించిన జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు, స్వప్నది ఆత్మహత్యగా నిర్ధారించలేమన్న ఎమ్మెల్యే మాణిక్రావు, నిజానిజాలు తేల్చాలని ఎమ్మెల్యే మాణిక్రావు డిమాండ్ చేశారు. మేము చెప్పలేము. నేనేమనుకుంటున్నా అంటే అక్కడ ఉన్న ప్రిన్సిపల్ చాలాసార్లు ఆ యొక్క స్టూడెంట్స్ని బాగా టార్చర్ పెట్టేది, ఒక క్యాస్ట్ ఫీలింగ్ చేసి కూడా చెప్పడం అనేది కూడా వాళ్ళ పిల్లలకు చెప్పడం జరిగింది. కాబట్టి ఆ విషయం నేను మరి ఆమె సూసైడ్ అని నేను చెప్పలేము, ఏది కూడా చెప్పలేము. మేము ఆమె టార్చర్ పెట్టడం వల్లే చనిపోయేదని మేము మరి ప్రభుత్వం మీద అది అభియోగం చేస్తున్నాం. మీరు అందరూ ఇటువంటి నిజంగా కూడా కొంత ఇమీడియట్గా అప్పుడప్పుడు మీరు ఇన్స్పెక్షన్ చేస్తే, కలెక్టర్ కానీ అడిషనల్ కలెక్టర్ కానీ చేస్తే అక్కడ ఉన్న ప్రిన్సిపల్ కానీ వాళ్ళ టీచర్స్ కానీ భయం ఉంటుంది. ఆమె చాలా దారుణంగా ఆ ప్రిన్సిపల్ నాకు చాలాసార్లు కంప్లైంట్ వచ్చింది. అప్పుడు కూడా చెప్పినాం, ఆర్డీఓ చెప్పినాం, తహసీల్దార్ చెప్పినాం, కానీ ఎవరు పట్టించుకోలేదు. నిన్న అమ్మాయి చనిపోయింది, నేను స్పాట్కి పోయినాను. నేను మొత్తం గొడవ కూడా జరిగింది. ఇక్కడ ఆర్డీఓ గారు హామీ ఇచ్చారు, ఆ సొసైటీ వాళ్ళు మరి ఏదైతే ఫైనాన్షియల్ అసిస్టెంట్స్ కానీ లేదా వాళ్ళకు ఉద్యోగం ఇవ్వాలని కానీ, అదేవిధంగా ఆమె మీద స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోమని చెప్పడం జరిగింది. ఆర్డీఓ గారు మరి డిఎస్పీ గారు హామీ ఇచ్చారు. కాబట్టి దాన్ని కూడా చర్య తీసుకోవాలని నేను ప్రభుత్వాన్ని కోరుతాను. సభ్యులు జహీరాబాద్ తెలియజేసిన విధంగా మన ఆర్డీఓ జహీరాబాద్ ఇక్కడ ఎంక్వైరీ కొనసాగిస్తున్నారు. ఎటువంటి నెగ్లిజెన్స్ కానీ ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ కానీ ఉన్నదని తెలిస్తే మాత్రం తప్పకుండా దాని మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అండ్ విద్యాశాఖ తరఫున కూడా ప్రతి కాలేజ్లో కొన్ని మనము కౌన్సిలింగ్ సెషన్స్ వంటివి ఏర్పాటు చేస్తే స్టూడెంట్స్కి బాగుంటుందని కూడా నేను ఆలోచిస్తున్నాను. ఎందుకంటే షార్ట్ టెంపర్డ్ డెసిషన్స్ వల్ల సూసైడ్ వంటివి కమిట్ చేయడం మనం అబ్జర్వ్ చేస్తున్నాము. ఇవన్నీ మనం తొలగించాలంటే కొంచెం సైకలాజికల్ కౌన్సిలింగ్ అండ్ సపోర్ట్ మెకానిజం అన్నది కాలేజ్ అండ్ ఎస్పెషలీ డిగ్రీ అండ్ జూనియర్ కాలేజ్ లెవెల్లో పిల్లలకి ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్ట్రెస్ మేనేజ్మెంట్ అండ్ ఇతర ఇష్యూస్ మీద అంతా కూడా వీరికి కౌన్సిలింగ్ ఇస్తే ఇటువంటివి మనం తగ్గించగలుగుతామని అనుకుంటున్నాను. సో దీనికి ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకొని ఇటువంటి సెషన్స్ అన్ని కాలేజెస్లో కూడా మనము ఒక సిస్టమ్ ఉండాలి. స్టూడెంట్కి ఎటువంటి ఇష్యూ ఉన్నా కూడా వెళ్ళి ఆ కమిటీకి కానీ ఆ టీంకి కానీ చెప్పి వారి బాధ చెప్పుకునే విధంగా ఉండేటట్లు మనం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కలెక్టర్ గారు లేదా మీ సైడ్ నుంచి కానీ సర్ప్రైజ్ చెక్ కానీ సడన్ ఇన్స్పెక్షన్ కానీ చేసే కొంత పిల్లలకు ధైర్యం వస్తుంది. కాబట్టి అది కూడా అప్పుడప్పుడు ఇప్పటి వరకు కొంచెం మీరు అది సడన్ ఇన్స్పెక్షన్ డిపార్ట్మెంట్ చెప్పమని కనీసం ఆ సెక్రటరీ పైన ఉన్న వాళ్ళు ఇన్స్పెక్షన్ చేస్తే కొత్త పిల్లలకు కూడా ధైర్యం వస్తుంది. స్పెషల్గా పోయి పిల్లలతో మాట్లాడతారు కాబట్టి అట్లా వాళ్ళకు కూడా ధైర్యం వస్తుంది. ఇటువంటి చర్యలు కూడా జరిగాయని నేను అనుకున్నాను. అడాప్ట్ చేసుకునే విధంగా కూడా మనం ఇప్పుడు కొంచెం ఏర్పాటు చేసుకుంటాము. ఆ స్కూలు ఆర్ కాలేజ్ ఎవరైతే అడాప్ట్ చేసుకుంటారో రెగ్యులర్గా ఇన్స్పెక్ట్ చేయడం, పిల్లలతో ఇంటరాక్ట్ చేయడం, పిల్లల్ని మోటివేట్ చేయడం, ఈ విధంగా కూడా కొన్ని చర్యలు తీసుకుంటాము ఇమీడియట్గా. థ్యాంక్ యూ.